తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలగోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చందామామ కిందికి చూడమ్మా, ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరగోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలగోవమ్మా. విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. అమ్మ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంటున్నటువంటి మీ అందరికీ భోజనాలు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున మరి ఇక్కడ మీకు భోజనం పెట్టడానికి కారణం, అన్నదానం చేయడానికి కారణం ఏంటంటే ఏడిద వాస్తవ్యులు షర్మిల స్వీట్స్ కంపెనీ ఎండి గారు అయినటువంటి రాంబాబు గారు నాగలక్ష్మి దంపతుల యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజున మీకు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఇటువంటి పెళ్లి రోజులు అనేకము నూరేళ్లు వారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ తరఫున నా తరఫున కోరుకుంటూ, ఇంకా నేను ఇక్కడ ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ సదనంలోంచి నేను మాట్లాడుతూ, ఎవరైనా ఇక్కడ అన్నదానం కానీ మీ పెళ్లి రోజున కానీ జన్మదినాలను కానీ అలాగే మీ పెద్దల యొక్క కార్యక్రమాలకు కానీ ఏదైనా ఉన్నట్లయితే మరి ఈ స్వచ్ఛంద సేవకి నిజంగా ఈ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో కష్టపడి దాతలు ఉన్నా లేకపోయినా మరి ఎంతో సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, వారికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ కుటుంబ సభ్యుల్ని మన ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ విశ్వనాథ్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా ఉంటే మరి ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్కి మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ నెంబర్ ఆయన ఇస్తారు, దాని మీద ఉంటుంది. లేదంటే నాకు తెలిసినటువంటి నా మిత్రులు ఎవరైనా ఉంటే
నాకు తెలియజేసినట్లయితే నేను వారికి ఫోన్ చేసి చెప్పడం, మీరు ఏ రోజైతే ఆ రోజు మీకు ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకంటే ముందు వచ్చేవాళ్ళు ఉంటారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి మనందరం కూడా చేయూత ఇచ్చినట్లయితే మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మరి అదే విధంగా మరి మంచి బిల్డింగ్ కూడా కట్టాలి. ఈ ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ భోజనం సారని చెప్పేసి వారి యొక్క కుటుంబ సభ్యుల నిర్ణయం ఉంది. ఇంటింటికి ఒక మనిషికి ఒక కొద్దిగా సేవ చేసినట్లయితే ఆ బిల్డింగ్ పెద్ద పని కాదు. అంతే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థలో ఇచ్చే ప్రతి రూపాయికి కూడా నిజమైన న్యాయం జరుగుతుంది. మీకు మంచి పుణ్యం వస్తుంది. బాగా కడుపునడికి అన్నం పలావులు పట్టుకులు పెడితే అది సంతోషంగా ఏదో 2 మెతులు నోట్లో పెట్టుకుంటారు, వాళ్ళ పక్కన పెడతారు. కానీ నిర్భాగ్యులైనటువంటి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మరి సేవ చేస్తున్నటువంటి నిర్భాగ్యులకి మరి అన్నదానం చేస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యుల్ని మిమ్మల్ని కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ